ఇది ముగ్గురు స్నేహితుల కథ. ఇది కూడా యథార్థ గాథ, నిజమైన కథ. ఆ ముగ్గురు స్నేహితుల పేర్లు కూడా చివరికి చెప్తారు, వాళ్ళెవరో. అది కథ తెలుసుకుందాం. మొదటివాడు చాలా తెలివైనవాడు. స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ పొజిషన్ వదిలేవాడు కాదు, ప్రతి విషయంలో టాపర్. రెండోవాడు సాధారణం, ఫెయిల్ అవ్వడు, కానీ తరగతి నుంచి తరగతికి కేవలం నెట్టుకొని వెళ్తూ ఉండేవాడు. మూడోవాడు చతురుడు, మోసగాడు, అంటే నిపుణుడు. కానీ ఈ ముగ్గురు మంచి స్నేహితులు, చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. స్కూల్ పూర్తయ్యాక మొదటివాడు, ఆ తెలివైన వాడే, ఇంజనీర్ అయ్యాడు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్ష పాస్ చేసి క్లాస్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు. రెండోవాడు ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. ఉత్తీర్ణత సాధించి తన మొదటి స్నేహితుడు పనిచేస్తున్న శాఖలో అతని కంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు. మూడోవాడు స్కూల్ తర్వాత చదవటం కూడా పట్టించుకోలేదు. సరైన సమయంలో సరైన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రిగా మారాడు. అతడి ఆధ్వర్యంలోనే మిగతా 2 స్నేహితులు పనిచేస్తున్నారు. ఇది కల్పిత కథ కాదు, నిజం, సత్యం. మొదటివాడు ఎవరు అంటే ఈ శ్రీధరన్, మెట్రో మ్యాన్ అట. రెండోవాడు ఎవరు అంటే టిఎన్ శేషన్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. మూడోవాడు ఎవరు అంటే కేపీ ఉన్ని కృష్ణన్, 5 సార్లు వరుసగా లోక్సభకు ఎన్నికై విపి సింగ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేశాడు. ముగ్గురు స్నేహితులు ఒకే స్కూల్లో చదివారు, ఒకే టీచర్లు వాళ్ళకి బోధించారు. కానీ విధి మాత్రం వేర్వేరు మార్గాల్లో నడిపించింది. కానీ వాళ్ళు చక్కగా స్నేహితులుగా, మంచి స్నేహితులుగా ఉండిపోయారు. ముగ్గురు 3 స్థాయిల్లో ఉన్న చదువులో ముగ్గురు ఒకటిగా స్నేహంగా ఉండేవారు. ఇది నిజమైన యథార్థమైన కథ. వాళ్ళ పేర్లు, వాళ్ళ స్థాయిలు కూడా మనకి చెప్పారు. చాలా సంతోషం, శుభం.